మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఇవన్నిటికీ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గ్రో దెమ్. ప్రాబ్లం ఏమంటే వాటికి చేయాలంటే అవి పండాలంటే ఇప్పుడు వాడి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి ఉంటాయి కదా, ఏమైతే క్రిములు ఇప్పుడు వాటిని తినేసేసి ఆహ్వాదించి ఇంకా బాగా అయిపోయి వీటిని తినడం మొదలు పెట్టేసి యూ నీడ్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్. ఇవన్నీ వదిలేసేసి కొన్నేళ్ళు వదిలేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే స్టార్ట్ అన్యూ, అది కావాలి. నెక్స్ట్ వీటిలో అన్నీ షుగరే. నేను సైంటిఫిక్గా వాడు ఎవడన్నా అనలైజ్ చేసి చెప్తే తప్ప మిగతా ఉండే మనకు మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ వచ్చి లో గ్లైసిమిక్, 13, 14 ఇంకా కింద ఉంటుంది. లో సాటిస్ఫాక్షన్ ఆల్సో సార్, లో సాటిస్ఫాక్షన్ తగ్గించేస్తా. సో లేదు, డిపెండ్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు రాగి సంగతి తింటామంటారు, ఎవరన్నా అది మా వర్కర్స్కి ఇచ్చేవాళ్ళు, మేమే తినేసేది, వాళ్ళకి రైస్ ఇచ్చేసేది. సో రాగి సంగటి బెటరే కదా, బెటర్ దాన్ ది రైస్. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే కూడా బెటరా అన్నిటికంటే. ఫర్గెట్ అబౌట్ రైస్గా వాట్ ఎవర్ యూ డూ, రైస్ పక్క దోసేసేయండి. మిల్లెట్స్ ఎన్నో మిల్లెట్స్ ఉన్నాయి. అంటే ది రీజన్ ఫర్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఫైబర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్, ఇది కాదు అంత షుగర్ అన్నీ కలిపి ఉన్నాయి. ఏమవుతుందంటే షుగర్ను స్లోగా రిలీజ్ చేస్తాయి ఈ మిల్లెట్స్లో. అండ్ ఆల్సో మనకు పల్సెస్ ఉన్నాయి కదా, గ్రీన్, ఆల్ ది బీన్స్ అండ్ పీస్, ఆల్ దిస్ లెంటిల్స్, వీటిల్లో కూడా షుగర్ ఉంది. బట్ దే ఆర్ కాంప్లెక్స్ షుగర్స్, అవి స్లోగా రిలీజ్ చేస్తుంది. మిల్లెట్స్లో ఉండేవి కూడా స్లోగా వస్తుంది. కంబైన్ చేసామనుకో, ఏది కార్బోహైడ్రేట్ను. ఇప్పుడు కొందరు ఇంగ్లాండ్లో వెరీ కామన్ టోస్ట్ విత్ బటర్ అంటారు, తినేసేస్తారు. దాంట్లో ఏం లేదు, ఒక పక్క ఫ్యాటు, ఒక పక్క షుగరు, రెండు. యూ నీడ్ ఆల్ ద 4 కాంపోనెంట్స్. ఏది కార్బ్, ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫర్గెట్. మనం నాణ్యతగా ఉండాలి, అత్యంత తెల్లమైన రైస్ తినేది. పాలిష్. ఎంత రిఫైన్ అయితే అంత బ్యాడ్. మైదా కూడా అంతే కదా సార్, డెరివేటివ్ వీట్ నుంచి పుట్టే మైదా ఇవాళ బ్యాన్ అని అందరూ ప్రపంచవ్యాప్తంగా అంటా ఉంటారు. అన్నీ ఒకటే, వీట్ అదే, సేమ్ అదే. మనం మిల్లెట్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ పండేది. అవును, బికాస్ దే డోంట్ నీడ్ ఎనీ పెస్టిసైడ్స్, దే డోంట్ నీడ్ వెరీ లిటిల్ వాటర్. అది పోయింది ఇప్పుడు. అవన్నీ తింటామంటే బాగుండే, కొర్రలు, అరికలు మా ఊళ్ళో ఉండేది తిన్నా బాగానే ఉంటుంది. అంటే ఇది టేస్ట్ ఈజ్ అక్వైర్డ్ కదా. జిహ్వా అనేది మనం ఇప్పుడు వచ్చింది, ముందు నుంచి చిన్నప్పటి నుంచి మనం అట్లా ఉంటే అది మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకు మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళు కార్న్ఫ్లెక్స్ ఇస్తుంది. వాడు ఎందుకంటాడు, నాకు వద్దంటాడు. వేరేటి వెజిటబుల్స్ అంటే పక్కన దోసేస్తాడు. వాళ్ళ వెజిటబుల్స్ అంటే పొటాటో షుగర్, అదే స్టార్చ్, అదే కదా, అది షుగర్. ఇట్ ఈస్ నాట్ వెజిటబుల్, అది మర్చిపోతుంది. చాలా. అంటే ఇప్పుడు మరి డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీరు కలిపి, డయాబెసిటీ రెండు పక్కనే ఉంటాయని చెప్పారు కదా సార్. బాగా లావుగా ఉన్నవాళ్ళు షుగర్ లేకపోయినా కూడా షుడ్ దే వరీ, వాళ్ళు ఆందోళన పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఇంకా అది ప్రోగ్రెషన్ ఉంటుంది కదా. అంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు డయాబెటీస్ రాకుండా పోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ టెన్ టువర్డ్స్ దట్. ఎందుకంటే ఒబిసిటీ ఉంటేనే ఇన్ఫ్లమేషన్, బాడీ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ పీసీఓఎస్, ఇంకా అన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ గ్రేడెడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ అంటారు. మాత్రలు ఇచ్చేది కాదు, వాడిని మార్చేటిగా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి మందులు ఇచ్చి, లేకుండా ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి జరగవు. ఎందుకంటే 10 మంది అయితే 10లో ఒకడైతే చేయొచ్చు. ఇప్పుడు 10లో 9 మంది ఉన్నారు. అదే ఎంతమందికి చేసుకుంటూ పోతాం అంతే. ఎంతమంది ఉన్నారు? మిలియన్స్ ఆఫ్ సర్జన్స్ కావాలా, మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ కావాలా. మీకు కావాల్సింది ఏంటి? అందరికీ పాలసీ మార్చాలి. అండ్ ఎడ్యుకేషన్, స్కూల్స్, చైల్డ్హుడ్ అన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తే మనం మారుతుంది. అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు, ఏం పెట్టాలి పిల్లలకి అని కూడా అర్థం కాదు. బికాస్ కొంతమంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్లా వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు. బట్ 2 అట్లు వేసుకుంటే దానిలో వచ్చేదో 4, 10, 8, 6 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే వెంబడే వచ్చేస్తుంది 8, 6, 7 గ్రాముల ప్రోటీన్.
అట్లనే కాదు, ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. మీట్ మనకు డైలీ రిక్వైర్మెంట్ 60 grams యావరేజ్. సార్ 60 లేకపోతే యావరేజ్ పర్ కిలో అంత అవసరం లేదు. అవన్నీ మర్చిపోండి, అవన్నీ మనకు ఎవరు గుర్తుంటాయి అన్నీ. యావరేజ్గా సింపుల్ అంటే సింపుల్, యువర్ ఫిష్ సైజ్ అది 60 grams. వేరే పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి, అవి డబుల్ ద అమౌంట్ అంతే, అంతకంటే ఏం డిఫరెన్స్ లేదు. అది ఇన్ ఏ డే. కాబట్టి మీ పెసలు అయితే ఏముండదు, పెసలు టేస్ట్ బాగుంటుంది. దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాం, ఏది దాన్ని పొట్టు తీస్తే ఎట్లా ఫైబర్ పోతుంది, ఫైబర్ అట్లే ఉండాలి. వైటమిన్ B12 కూడా పోతుంది కదా. అన్నీ పోతాయండి. ఇప్పుడు B12 అన్నీ యాల్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి. అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడకబెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు, అవి బాగానే ఉన్నాయి, చాలా కొంత బెటర్ దాన్ని అట్లీస్ట్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏమీ లేవు, మొత్తం పోయినాయి. మనం అదే మీరు స్లో రిలీజా ఇదని ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనండి. ఎగ్స్ కూడా ఆల్ ది డైరీ ఈజ్ ఇన్ఫ్లమేషన్ టు ది బాడీ. మీట్ ఇవన్నీ ఏం చేస్తుంటాయి, యాంటీబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్లో వాటిని వదిలేస్తున్నాం. అది అవి దే కాన్ ద క్యాన్సర్స్ మీట్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వాళ్ళు కోలాన్ అంతా బికాస్ ఆఫ్ మీట్. అందరికీ తెలుసు కానీ మీట్ని ప్రొపగేట్ చేస్తారు, ఎందుకంటే మీట్ ఇండస్ట్రీ ఇస్ పవర్ఫుల్, మనీ అంతే. కానీ శాకాహారం బెటర్ అంటారు. 100%. వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గడ్డ చేసేసారు వీగన్స్ వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది. 34-year లేడీ ఒలింపిక్ కదా, 38 years నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు, నా వల్ల కాదు అనుకునేది. అటు టైమ్ షీ టర్న్ వీగన్, బై 38 షీ వన్ ది ఒలింపిక్. ఏమంటే బాడీ లైట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు, ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై. Therefore, it's totally different. మనం కాన్సెప్ట్ కంప్లీట్గా మార్చుకునేసి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తున్నాయి. డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది, పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్తారు. అది హార్మోన్స్ ఆవులకి ఇచ్చే హార్మోన్స్ అవి కూడా. సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా కాదు సార్. అంటే మనదంటే కన్జ్యూమర్స్ నేను చెప్పేది, బికాజ్ చుట్టూ ఉండే జెనెటిక్ మోడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపప్ కాలేకపోతున్నాం. ఏం తినాలి అర్థం కాదు, ఎంత తినాలని. మీరు ఏది తినాలనుకునేప్పటికి వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు. అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది. ఒరే మనకి మితంగా ఉంటే చాలు, మితంగా సంపాదించుకోవాలని లేదు కదా, వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు. ఇప్పుడు చూడు, మీరు ఫ్రూట్స్గా తినాలనుకుంటారు, ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తాడు కెమికల్స్. అవును, అది తీయగా ఉండడానికి ఎర్రగా ఉండడానికి చేసేసారు. పుచ్చకాయ, మామిడి పండ్లు అన్నీ చేసేసారు, కార్బైడ్ అటు పెట్టి పండిస్తారు. వెజిటబుల్స్ అనుకో మంచి అని చెప్పాను కదా ఇంతవరకు, దానికి ఎన్నో అమౌంట్ పెస్టిసైడ్స్ చేస్తాను, ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్లో, లేకుంటే అవి గ్రో కాలేవంట. 12 times the norm ఉండదు. కాబట్టి we are being fed with useless foods. కానీ but the thing is that's what in the environment we have. అదే అందులో మనం ఏం చేయొచ్చో చూసుకోవచ్చు అంతవరకు. దానికి ఎడ్యుకేషన్ చేయాలా, గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసారు కదా పెస్టిసైడ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాండ్. ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు, మనం కొనుక్కొని వాడుకుంటుంటాం. సి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీటనర్స్ చెక్ చేసినారు. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కార్సినోజెనిక్ అని చెప్తూ వచ్చినారు. ఇప్పుడు లాస్ట్ 45 years నేను అబౌట్ 7 or 8 ones దట్ ఆల్ ఇట్స్ కార్సినోజెనిక్. సాకరిన్ అవన్నీ వచ్చాయి మధ్యలో, అన్ని ఆస్పర్టేమ్ వచ్చింది, అన్ని కార్సినోజెనిక్. ఇప్పుడు స్టీవియా లీఫ్ వాడుతున్నారు. అదేమో మనకి తెలియదు, ఏం వేసుకోకపోతే ఏమవుతుంది, అది బెటర్ నోరే కదా, అలవాటు చేసుకుందాము. ఇప్పుడు నేను చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు, షుగర్లో కాఫీ వేసుకుంటాం, అట్లా అంత వేసుకునేది. అదే ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్. ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉన్నది కాదు, అది పోయింది, పోతా వచ్చేసేసింది. దెన్ మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు, నో రీఫ్లక్స్,
కాఫీ తాగుతూనే రీఫ్లెక్స్ మొదలు వచ్చేది. మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాను, అది తీసేసాను, మిల్క్ ఇమ్మీడియట్ గా. సో మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకోవాలా? అట్లా దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఇట్ జస్ట్ మిల్క్ వల్ల వచ్చే. మెనీ పీపుల్ బికమ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ విత్ ఏజ్ ఆల్సో. సమ్ ఆర్ ఆల్రెడీ ఇంటాలరెంట్, అది వేరే. కానీ వాటి యొక్క అనర్థాలు చాలా ఉన్నాయి. డైరీ పాలల్లో ఉండే పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే ఫర్మెంటెడ్, therefore you have the లాక్టోబాసిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనకు హెల్ప్ చేస్తాయి గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు కదా, దాంట్లో కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటారు, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని. ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్. మంచిదే, బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే మిల్లెట్స్ వేసి 12 hours చేశారనుకో, మీరు గంజి అంబలి అని మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి, అంబలే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో. అవును, అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం చూడండి, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్, అంటే స్ప్రౌట్స్ బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలాంటివి ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ఏమి ఉండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి, బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తున్నాం, మిగతా వాడు పరిగెత్తానంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తున్నామో నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా, మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించిందంత జబ్బులు దానికి పెడతాడు, కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అదే తెలుగులో సామెత ఉంది కదా, పాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. రేపు హాస్పిటల్స్ బంగారు పండోళ్ళు, మనం పాసి పండోళ్ళు. వెరీ ట్రూ సార్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ.